నేను ఈ ఎల్సీడీ డిస్ప్లే ఇయర్పోడ్స్ని ఫ్లిప్కార్ట్లో 1250 రూపీస్కి కొన్నాను. ఇంత తక్కువ ప్రైస్లో ఇటువంటి ఎల్సీడీ డిస్ప్లే ఇయర్పోడ్స్ వస్తున్నాయంటే ఇది సరిగ్గా పనిచేస్తాయో లేదో అనే డౌట్ అందరికీ ఉంటుంది. కేవలం దీన్ని అన్బాక్స్ చేయడానికి మీకు చూపించడానికి మాత్రమే ఆర్డర్ చేశాను. దీనిలో మెయిన్ ఫీచర్స్ వచ్చి 2 ఇంచ్ టచ్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ యావరేజ్గా ఉంటుంది, కానీ టచ్ అయితే స్మూత్గానే వర్క్ అవుతుంది. దీనిలో ఏఎన్సీ కూడా ఉంది, వర్క్ అవుతుంది, కానీ మరీ అంత నాయిస్ని క్యాన్సిల్ చేయట్లేదు, చిన్నగా వర్క్ అవుతుంది. దీనిలో చెప్పాల్సింది సౌండ్ క్వాలిటీ గురించి. ఎక్స్ట్రీమ్ బేస్, ఒక బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్లో ఏ విధంగా సౌండ్ క్వాలిటీ వస్తుందో సేమ్ అదే విధంగా బేస్ అండ్ ట్రిపుల్ కూడా వస్తుంది. ఆడియో క్వాలిటీ దీనిలో ఈ విధంగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉంది, ఇంకా ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి ఒక బటన్ ఉంది, బ్యాక్ సైడ్ ఒక చిన్న స్పీకర్ కూడా ఉంది. దీనిలో టచ్ చేసినప్పుడు సౌండ్స్ మాత్రం వస్తుంటాయి అంతే, సాంగ్స్ అవి వినడానికి స్పీకర్ పనిచేయదు. ఎక్సెప్ట్ ద డిస్ప్లే, దీని లుక్ కూడా మ్యాట్ ఫినిష్తో బాగుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంది. ఈ కేస్తో ఈ ఇయర్ ఫోన్స్ని మనం 3 times వరకు ఛార్జ్ చేయవచ్చు. దీనిలో డ్రాబ్యాక్స్ ఏమున్నాయంటే, బైక్ పైన వెళ్ళేటప్పుడు కాల్స్ మాట్లాడితే అవతల వాళ్ళకి ఒక్క మొక్క కూడా అర్థం కావదు. ఏఎన్సీ కూడా కాస్త బెటర్గా ఉంటే బాగుండను. బ్యాక్గ్రౌండ్ వాల్పేపర్స్ ఒక 4 ఇచ్చాడు, అవి మాత్రమే యూజ్ చేయాలి. మనం కస్టమైజ్ చేసుకోవడానికి అయితే దీనిలో ఆప్షన్ లేదు. దీని సైజ్ కాస్త పెద్దగా ఉంది. యాపిల్ ఎయిర్పోడ్స్ వాటితో కంపేర్ చేస్తే కాస్త పెద్దగా ఉంది. డిస్ప్లే ఉంది, కానీ ఓన్లీ మ్యూజిక్ కంట్రోల్ చేయడానికి మాత్రమే ఉన్నట్టుంది. కనీసం కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళ నేమ్స్ అండ్ నెంబర్స్ అనే డిస్ప్లే దీనిలో చేస్తే బాగున్నాను. జస్ట్ కాల్ అని చెప్పి వస్తుంది అంతే. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన వన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you.